వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం మన ఊరు మన వార్డు పట్టణ అభివృద్ధి సమీక్ష సమావేశం ప్రజల వద్దకు వైసీపీ పాలన కార్యక్రమం 2వ సచివాలయం పరిధిలో 3వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 3వ వార్డులో 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్వహించినట్లు తెలిపారు. రెండోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ టౌన్ అధ్యక్షులు చిటికెర అచ్యుతరామయ్య, వైసీపీ సీనియర్ నాయకులు బత్తిన చిన్న, వైసీపీ జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, 29వ వార్డ్ కౌన్సిలర్ అయినాల వెంకటరమణమూర్తి, ఉగ్గం ప్రసాద్, కిషోర్, పెప్సీ శ్రీను, అబ్బాస్, రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ అక్బర్, కంచుమర్తి ప్రకాశం, చిప్పాడ వెంకన్న, నేట్రు గణేష్ తల్లాడ, అశోక్, పెసరగంటి త్రిమూర్తులు, మేకల రమాదేవి, మున్సిపల్ కమిషనర్ పుష్పరాజ్, భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంది సెకండ్ ఫేజ్లో ఉంది హౌసింగ్, అది స్టార్ట్ అవుతుంది త్వరలోనే. మీ డబ్బులు ఎక్కడికి పోవు, అంటే ప్రభుత్వానికి. అయితే నేను 3 నెలలు 3,500-15,000 వచ్చిందండి. పట్టు వెళ్ళి చెప్పాను, మెట్రో బిక్ వెళ్ళిపోయాను, మెట్రో బిక్ ఇచ్చారు. 11 నెలల వరకు కరెంట్ బిల్ తీయలేదండి. ఏంటంటే తీయట్లేదంటే ఆన్లైన్ అవ్వలేదమ్మా, కొత్తది తీసుకుంటా ఉన్నాను. 11 నెలది కలిపి 4,300 వచ్చింది. 3 నెలలకి 15,000 వచ్చింది. ఆ 15,000 కట్టకపోతే వచ్చి కట్ చేస్తారండి. ఒక 5,000 కట్టుకోమన్నాము, సరిపోతాము. 5,000 కట్టి వచ్చాను. మళ్ళీ వచ్చి మళ్ళీ మన 10,000 గురించి మళ్ళీ కట్ చేశాను. మళ్ళీ వెళ్ళానండి. అలా తిరగటమే కానీ కట్టుకోవాలమ్మా, 10,000 కూడా అంటున్నారు. దాని గురించి నాకు 45,000 ఫంక్షన్ కూడా పెట్టుకున్నాను. మీకు బిల్ ఎక్కువ వచ్చింది అన్నారు. నేను ఇలా ఆర్డర్ పేపర్ తీసుకొచ్చాను. అయినా సచివాలయంలో మీరు ఇందులో మారాలమ్మా, ఆయన ముద్ర వేసి ఇచ్చినంత మాత్రం మారన్నారు. అది కూడా రాయలేదు. కానీ 15,000 కట్టాలండి. నెలకు నాకు 600 నుంచి రాదండి. ఎన్ని సంవత్సరాలు రెడ్డి గారు, ఇది గంగిరెడ్డి చెరువు ఉంది కదండి, దీని పట్టాల సమస్య మన పూర్ణ సంఘం ద్వారా ఎమ్మెల్యే గారు ఉన్న కానీ చూడండి. దాన్ని మా తిరుమూర్తి గారు పోరాడి దశ తీసుకొచ్చారు. అది కలెక్టర్ గారి దగ్గర ఉంది ఆల్రెడీ. మీకు ఎండప్ చేశారు, చెప్తారు, మీరు మాట్లాడతారా? చెప్పండి. అది మీకు ఎండప్ చేశారు. అది దాన్ని మీరు త్వరగా కంప్లీట్ చేయాలని మొత్తం వీళ్ళందరూ కూడా అదే బాధితులు. రిప్రజెంటేషన్ చైర్మన్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఇది సాక్ష్యం. ఎందుకంటే కమిషనర్ గారు రమ్మన్నారు, మీరు పక్కన పెట్టకండి, రెండు ఆడేస్తారు. మీరందరూ శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ రోజున 3వ వార్డు పరిధిలో
మన మున్సిపాలిటీ బోర్డు ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమ కార్యక్రమాల మీద, అలాగే ఇంకా అసౌకర్యంగా ఉన్నటువంటి సమస్యల మీద గౌరవ చైర్పర్సన్ గారికి దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ సమస్యని పరిష్కరించే దిశగా మరి మున్సిపాలిటీ బోర్డు పయనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే మహిళలు కానీ ఆ వార్డు ప్రజలు కానీ వారి సమస్యలను ఉంటే సంక్షేమ పథకాల మీద కానీ అభివృద్ధి పథకాల మీద కూడా మరి తెలియజేయచ్చు. ఆ సమస్యని ఇప్పుడే మరి దాన్ని నోటీసులో బుక్లో రాసుకొని సంబంధించిన అధికారులతో గౌరవ చైర్పర్సన్ గారు మాట్లాడడం జరుగుతుంది. దాన్ని అమలుపరిచే దిశగా చైర్పర్సన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ సమస్యలపై దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఇంతటితో అక్కడ ఉన్నటువంటి సమస్యలు పూర్తి అయినాయి అని చెప్పేసి ఇది కాకుండా చైర్పర్సన్ గారు మరి ఒకసారి వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మరి వార్డుకి తిరిగి ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని మరి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ ఆ సమస్య పరిష్కారం దిశగా వెంటనే పరిష్కార దిశగా వారి వల్ల ఏదైనా పని ఉన్నట్లయితే వారి వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి లేదా పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి మరి ఆ సమస్యని పరిష్కారం దిశగా అడుగు చేసిన చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారికి, అలాగే సభా అధ్యక్ష వహించిన టౌన్ అధ్యక్షులు మరియు కౌన్సిలర్లైన మన అచ్చిరాజు గారికి, అలాగే కౌన్సిలర్లైన ఉగ్గం ప్రసాద్ గారికి, మానవతామూర్తి గారికి, కిషోర్ గారికి, అక్బర్ గారికి, చెప్పాడ వెంకన్న గారికి, గణేష్ గారికి, విష్ణు గారికి, అలాగే గద్దాడు శ్రీనివాస్ గారికి, సంజయ్ గారికి, చిన్న గారికి, అబ్బాస్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు మన ఊరు మన వార్డు కార్యక్రమంలో ఒకసారి చూడడం, ఇంతకుముందు మనం అందరి చుట్టూ తిరిగే వాళ్ళం. ఈరోజు మీ దగ్గరికే పరిపాలన తీసుకొచ్చి మీకు ఏ అవసరాలు ఉన్నాయో మీ ఇంటి ముందే తీర్చే కార్యక్రమం మన మున్సిపాలిటీలో చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంతకుముందు మనం ఎప్పుడైనా సరే అటు ఇటు వెళ్ళి ఆఫీసుల చుట్టూ వాలంటీర్ చుట్టూ తిరిగి మాకు అది లేదు, రోడ్ లేదు, లైట్ లేదు అని తిరిగే పద్ధతి నుంచి మీకు ఏం లేవో అన్నీ మేమే చూసి వేసే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఈ సౌకర్యం కల్పించారు. అలాగే ఈ కార్యక్రమం చేపట్టినందుకు స్పెషల్గా చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు, ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎవరు వచ్చినా సరే ఇలా చేయాలి, ఇలా ఉండాలనే మార్క్ ఏదైతే జంగారెడ్డి మున్సిపాలిటీలో ఈరోజు ఈ మార్క్ పెట్టుంది, ఇది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలకి 5 కోట్లతో అభివృద్ధి చేస్తే ఈరోజు 3 సంవత్సరాల్లోనే ఇంచుమించు 2.5 సంవత్సరాల్లోనే 11 కోట్ల రూపాయల అభివృద్ధి జంగారెడ్డిగూడెం పరిధిలో జరిగిందంటే ఒకసారి ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎలా జరుగుతుందో కూడా మీరు ఆలోచించాలి. ఇంతకుముందు మీకు ఏమైనా పెన్షన్లు కావాలన్నా ఏం కావాలన్నా లంచాలు ఉండేది. ఈరోజు వాలంటీర్ల ద్వారా మీ ఇంటికి పెన్షన్లు కావాలన్నా ఏం కావాలన్నా సరే వచ్చి తీసుకుని మీకు ఏ అవసరాలు ఉన్నా సర్టిఫికేట్లు కూడా వాళ్ళే సచివాలయంలో సబ్మిట్ చేసి మీకు అన్ని అర్హతలు ఉంటే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు కానీ ఇంకా ఏమైనా సరే సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటి ముందు తీసుకొచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అలాగే మీరు రోడ్లు చూసుకుంటే జంగారెడ్డిగూడెం పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు ఎప్పుడు చూడని రోడ్లు, గత 20-30 సంవత్సరాల నుంచి ఈయన రోడ్లు, ఎప్పుడు చూసినా గోతులు వెళ్ళే రోడ్లు. అలాంటిది నుంచి ఈరోజు ఇప్పుడు బుట్టాయిగూడెం రోడ్డు ఆల్రెడీ రోడ్డు శంకుస్థాపన కూడా జరిగింది. ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తారు చైర్పర్సన్ గారు రేపో ఈరోజు. అలాగే మన అసూరాపేట రోడ్డు కానీ, అలాగే సాయిబాగుడ్ రోడ్డు కానీ, ఇలా ప్రతి రోడ్డు ఏ రోడ్లు అయితే వేయలేదో, అలాగే సూర్య కాలేజ్ రోడ్డు కానీ, కోర్ట్ రోడ్డు కానీ, అలా మా చిన్నప్పటి నుంచి చూడని రోడ్లు అవి. ఈరోజు ఆ రోడ్లన్నీ కూడా చూస్తున్నామంటే మన ప్రభుత్వం, మన జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ గారు నాగలక్ష్మి గారు, అలాగే మన కౌన్సిలర్లు వీళ్ళందరూ చేసే కృషి ఇదంతా చూడండి అమ్మా. ఇంతకుముందు 2019 ముందు 2019 తర్వాత మన జీవన శైలి, మన పరిస్థితులు, మనం ఉండే పరిస్థితి, మనల్ని ఎవరినైనా వెళ్ళి అడిగే నుంచి ఈరోజు మీ దగ్గరికి వచ్చి అడిగే పరిస్థితి వచ్చింది. ఇది మీరు గ్రహిస్తారని రేపు రాబోయే రోజుల్లో మనకి ఎంతమంది జరిగిందో చూశారు. మనకి ఎందుకంటే మేము అభివృద్ధి అనేది దాని గురించి మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా 29 వాటికి సంబంధించి ఫండ్స్ కానివ్వండి, స్కీమ్స్ కానీ అన్నీ పంపించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏ విధంగా సద్వినియోగం అవుతుంది, ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఇంకేమైనా లోపాలు ఉన్నాయా అనే ఉద్దేశంతో చైర్మన్ గారు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ
ఈ అభివృద్ధి ఏదైతే జరిగిందో ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో చైర్మన్ గారు ఇది తయారు చేసి ప్రజలకు వివరించని మూర్తి గారు నా తరఫున అని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ జరిగిన మీ వార్డులో 3వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాల గురించి చెప్పడం జరుగుతుంది. మొత్తం మేజర్గా డైరెక్ట్గా మీ అకౌంట్లో పడే స్కీమ్స్ 20 స్కీమ్స్ ఉన్నాయి. వైఎస్ ఆసరా వాలంటీర్లు 7 రావండమ్మా, ట్రస్ట్ వారి ఉన్న 7 వాలంటీర్లు ఇక్కడ రండి. 3వ వార్డు వైఎస్ ఆసరా, జగనన్న అమ్మఒడి, జగనన్న చేదోడు, ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతుల ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకారుల భరోసా, వైఎస్ఆర్ నేతల నేస్తం, వైఎస్ఆర్ పెన్షన్ కనుక, వైఎస్ఆర్ భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ 0 వడ్డీ ఇది అంగన్వాడీకి సంబంధించి, ఇది మన డ్వాక్రా మహిళకి సంబంధించి, వైఎస్ఆర్ వానమిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, దీన్ని 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది ఈ మధ్యన రీసెంట్గా. అలాగే వైఎస్ఆర్ బీమా అంటే మన ఎవరైనా ఇంటి యజమాని చనిపోయినప్పుడు ఇచ్చేది వైఎస్ఆర్ బీమా. అలాగే వైఎస్ఆర్ చేయూత ఈ మా 7 వాలంటీర్లు ఇచ్చిందని మీకు మొత్తం కూడా మీ వార్డులో అంటే మేము ఇచ్చే సర్వీస్ ఇచ్చే ఇళ్ళు 506 ఇళ్ళు ఉన్నాయి. అంటే మా వాలంటీర్లు అందరూ రెడ్డి స్వర్ణ 75 ఇళ్ళకి రిప్రజెంటేటివ్గా ఉంది. ఈమె 75 ఇళ్ళకి రిప్రజెంటేటివ్గా ఉంటుంది. 75 ఇళ్ళలో ఏ విషయాలు ఉన్నా సరే ఈ వాలంటీర్ మీ దగ్గరికి వస్తుంది, మంచి పనితీరు కనిపిస్తుంది. అయితే ఈ వార్డులో 229 మంది లబ్ధిదారులు ఈ 20 పథకాల ద్వారా ఏ అయితే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఈమె ద్వారా 229 మందికి ఈ స్కీమ్స్ అందించడం జరుగుతుంది. అలాగే షేక్ బిక్లీస్ ఆమెకి 83 ఇళ్ళు కేటాయించడం జరిగింది. ఈ 83 ఇళ్లలో 287 మందికి లబ్ధిదారులకి వివిధ పథకాల ద్వారా మీ దగ్గరికి వచ్చి మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు సంబంధించిన క్యాష్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, ఈ విషయాలన్నిటి విషయంలో కూడా మా వాలంటీర్ పనితీరు కానివ్వండి, అక్కడ ఉన్న లోపాలు ఉన్నా సరే ఈ చైర్మన్ చెప్పడం కోసం మీకు మా వాలంటీర్స్ని మరొకసారి పరిచయం చేస్తున్నాం. అలాగే బాలగంబిక గారికి క్లస్టర్ 3 79 హౌసులు ఆవిడకి అలాట్ చేయడం జరిగింది. 79 ఇళ్ళు, అందులో 225 మందికి అంటే ఆ ఇంట్లో ఉండేవాడికి 228 మందికి ఈ స్కీమ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంతే ఖర్చుమర్చి 75 ఇళ్ళు అలాట్ చేయడం జరిగింది. వీరి దగ్గర 226 మందికి ఈ ద్వారా సర్వీస్ జరుగుతుంది. అలాగే 59 ఇళ్ళు అలాట్ అయింది. 59లో 186 మందికి ఆవిడ వివిధ పథకాలు తీసుకొచ్చి మీకు అందించడం జరుగుతుంది. శివబాబు ఇతను 73 ఇళ్ళు అలాట్ చేయడం జరిగింది. అర్హులైన వాళ్ళకి 73 మందిలో 73 కుటుంబాల్లో 153 మందికి 151 మందికి వివిధ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరుతుంది. అదే 62 ఇళ్ళు ఇవిడికి అలాట్ చేయడం జరిగింది. ఈ 62 ఇళ్లలో 69 మందికి వివిధ రకాల స్కీమ్ తెలియజేయచ్చు. వివిధ స్కీముల ద్వారా మీకు జరుగుతున్న ఏదైనా అవసరకాలు ఉన్నా తెలియచ్చు. అదేవిధంగా వీళ్ళు కూడా కోఆపరేట్ చేయమని, ఎందుకంటే మీకు ఉదయాన్నే పొద్దున్నే లేచి పెన్షన్ కానీ ఏదైనా ఉన్నప్పుడు పొద్దున్న వచ్చి మీకు అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. అలాగే వీళ్ళకు కూడా గౌరవ మర్యాదలతో కూడా చూడాలి. అలాగే వీళ్ళకు కూడా అంటే వీళ్ళు చూసేది ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు అందుబాటులో ఉండి సరైన సమాచారం, ఎందుకంటే మీ దగ్గర సరైన డాక్యుమెంటేషన్ కానీ సరైన పత్రాలు కానీ మీరు ఇవ్వకపోతే వాళ్ళు ఎటువంటి పెన్షన్ కానీ ఏదైనా కానీ మీకు సహాయం చేయలేరు. వాళ్ళు అడిగినవి మీ పత్రాలు సక్రమంగా ఇచ్చినట్లయితే మీ పత్రాలన్నీ కరెక్ట్గా ఉంటే ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అభివృద్ధి లేకుండా మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత వీరిది. కాబట్టి ఈ విషయం మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా కొత్తగా మంజూరు 36 పెన్షన్లు అయినాయి. అంతేకాకుండా ఇదే వార్డులో 77 మందికి జగనన్న కాలనీలో ఇళ్ళు కొత్తగా ఇళ్ల నిర్మాణానికి అర్హులుగా ఎంపికయ్యారు 77 మంది. ఆ 77 మందికి స్థలం ప్లస్ ఇల్లు అంటే ప్రభుత్వ వాల్యూ 6 లక్షలు అంటే 4,62 లక్షల రూపాయలు వర్తు గల ఇళ్లనే ఈ వార్డు ప్రజలు 77 మంది లబ్ధి పొందడం జరిగింది. ఈ పథకాల ద్వారా 3,87,93,517 రూపాయలు ఏదైతే ఈ చెప్పిన చదువు పథకాలు ఉన్నాయో ఆ పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. దాదాపు 9 కోట్ల రూపాయలు కేవలం జగనన్న గారు మీకు మీ అకౌంట్ల ద్వారా ప్రత్యక్షంగా మీకు చేసిన అభివృద్ధి ఇది. అంటే ప్రతి 3 నెలలకో ప్రతి 6 నెలలకో మీకు ఎంతో కొంత అమౌంట్ అందరికి రాకపోవచ్చు, కొంతమందికి మొత్తం అందరూ కూడా జరుగుతుంది. ఈ మొత్తం అయిన ఖర్చు దాదాపు 9 కోట్ల రూపాయలు డబ్బులు మీ వాటికి రావడం జరిగింది. అలంకరించిన ఉత్తరామయ్య గారికి నా పెద్దలందరికీ నా నమస్కారం. ఏది ముందన్న పెద్దలందరికీ నా నమస్కారం.
మన ఊరు మనవాడ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ చెయ్యూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. మాటిస్తే మడం తిప్పరు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారు, చేశారంటే చేస్తారు. అలాగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ మన ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలోని అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు కానీ ఏది చేసింది లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పేదలను లక్షాధికారులు చేశారు. అలాంటివి మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకుని మన ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.